దుష్టమైన అనే ఒక మీనింగ్ వస్తుంది. ఇది 5 మార్క్స్ క్వశ్చన్. రోక్స్ గ్యాలరీ అని ఇస్తాడు ఫిలాసఫీలో, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అది ఒక చెడిపోయిన, దుష్టమైన, అబ్నార్మల్ అనే ఒక మీనింగ్ వస్తుంది. అబ్నార్మల్ సిమ్టమ్స్ మనం నోట్ చేసి ఉంచాం. దాన్నే మనం మెట్రిమెడికాగా చదువుకుంటూ ఉన్నాం. సో అందుకని అది రోక్స్ గ్యాలరీ అయ్యింది. మెట్రిమెడికాని రోక్స్ గ్యాలరీ అని అంటాము. సో ఈ పేషెంట్లో ఏదైతే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయో అక్కడ మెట్రిమెడికాలో కూడా దానికి ఈక్వల్‌గా ఉండే బ్యాడ్ సిమ్టమ్స్ అన్నీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి ఈ రెండిటిని సిమిలమైజ్ చేయాలి. అదే చెప్తూ ఉన్నాడు. మనం రోక్స్ గ్యాలరీని కన్సల్ట్ చేస్తే మనకి కావాల్సిన మెడిసిన్ దొరుకుతుంది అని చెప్తూ ఉన్నాడిక్కడ. ఆ రోగ్స్ గ్యాలరీ నుంచి ఒక రోగ్ అంటే అది సెపియానా, లైకోపోడియం ఇంకోటి బయటకు తీయాలి అనంటే ద హోమియోపతిక్ ఫిజిషియన్ మస్ట్ బి ఆర్టిస్టిక్. ఆర్ట్ ఉండాలి. ఆర్ట్ అని ఎందుకని అన్నాడు ఇక్కడ? వాట్ సిమ్టమ్ హ్యావ్ టు టేక్ అండ్ హి హాస్ టు టేక్, వాట్ నాట్ టు డూ. అది బాగా తెలియాలి. అది ఆర్టిస్ట్‌కి మాత్రమే తెలుస్తుంది. ఎక్కడ ఏ సిమ్టమో ఎంత మేర తీసుకోవాలనేది ఆర్టిస్ట్‌కి మాత్రమే తెలుస్తుంది కాబట్టి హోమియోపతి ఆర్ట్ అండ్ సైన్స్ అని అంటాం మనం. యాక్యురేట్ కన్సెప్చువల్ ఇమేజ్ ఆఫ్ ద పేషెంట్ ఇన్ హిస్ ఇల్నెస్ అండ్ ఫైండ్స్ ఇట్ ఎగ్జాక్ట్ రెప్లికా ఇన్ దిస్ రోక్స్ గ్యాలరీ. గుర్తుపెట్టుకోండి, రోక్స్ గ్యాలరీ అంటే నథింగ్ బట్ మెట్రిమెడికా. ఎందుకు రోక్స్ గ్యాలరీ అన్నారు అని అంటే అబ్నార్మల్ సిమ్టమ్స్, దుష్టమైన లక్షణాలన్నీ అక్కడ, చెడ్డ సిమ్టమ్స్ అన్ని మనం నోట్ చేసి పెట్టుంచాం అక్కడ. ఓకే. A group of common diagnostic features of the disease represents to us the response induced by the factors that have directly brought on the illness. A group of differentiating features, however, develops on the basis of the inherent constitutional differences. These two groups thus are not causally related and therefore can occur independently of each other. ఇక్కడ ఏమంటున్నాడు? మనం ఖచ్చితంగా ఆ సిమ్టమ్స్ అన్ని మనం పేషెంట్ నుంచి గ్యాదర్ చేస్తాము, ప్లస్ మెట్రిమెడికాలో ఉండే డ్రగ్ నుంచి గ్యాదర్ చేస్తాం. రెండింటిని ఈక్వలైజ్ చేస్తూ ఉంటాం. ఈక్వలైజ్ చేసి ఏదైతే గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ వచ్చాయో వాటిని డిఫరెన్షియేట్ చేయడానికి మళ్ళీ మెట్రిమెడికాలో ఉండే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అన్ని తీసుకొని డిఫరెన్షియేట్ చేసి ఇస్తాం. A group of common diagnostic features of the disease represents to us the response induced by the factors that have directly brought on the illness. A group of differentiating features you have to know first of all. Okay, next. We thus find a group of differentiating features. Group అంటున్నాడు, ఒక్క సిమ్టమ్ అనట్లా, కీనోట్ సిమ్టమ్ ఒక్కటే ఉండాలి అనట్లా. కీనోట్ సిమ్టమ్స్ లో కూడా 3-4 కీనోట్ సిమ్టమ్స్ ఉండాలి. అవే డిఫరెన్షియేటింగ్ పాయింట్స్ అవుతాయి. ఫీచర్స్ occurring in combination with various diagnostic groups of signs and symptoms and vice versa. This explains readily the peculiar phenomena in homeopathy, one drug acting curatively in a number of diseases while one disease requiring a number of drugs for the cure. Simple. ఒక డ్రగ్ చాలా డిసీజెస్ కి ఇండికేట్ అవుతుంది. అలాగనే ఒక డిసీజ్ చాలా మెడిసిన్స్ నుంచి కూడా ఇండికేట్ అవ్వచ్చు. అది ఎట్లా అంటే లైకోపోడియం లివర్ డిసీజ్ తగ్గిస్తుంది, హార్ట్ డిసీజ్ తగ్గిస్తుంది, స్టమక్ డిసీజ్ తగ్గిస్తుంది, అన్ని డిసీజ్ తగ్గిస్తుంది. అలాగనే వైల్ వన్ డిసీజ్ రిక్వైరింగ్ ఏ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ ఫర్ ఏ క్యూర్. అలాగనే ఒక డిసీజే ఉంది, ఒక స్టమక్ ప్రాబ్లం ఉంది, కానీ అది క్యూర్ అవ్వాలి అని అంటే ఒక్క రెమెడీ తోటే అవ్వదు. నేను మల్టిపుల్ స్క్లెరోసిస్ కేసు చెప్పేటప్పుడు అన్నాను, అది ఎన్ని మెడిసిన్స్ తోటి తగ్గిందంటే 4-5 మెడిసిన్స్ పడాల్సి వచ్చింది. ఒక్క మెడిసిన్స్ తోటే అది తగ్గదు అని చెప్పాను ఒక మాట. అలాగనే ఒక డిసీజ్ ఒక్క మెడిసిన్స్ తోటే తగ్గిపోదు. అలాగనే ఒక్క మెడిసిన్ ఒక్క డిసీజ్కే పనిచేయదు, చాలా డిసీజెస్ పనిచేస్తుంది. ఆ ప్రిన్సిపల్ హోమియోపతిలో ఉంటుంది. మీకు సర్వైకల్ స్పాండైలోసిస్ ఒకడు ఉండేవాడు, మా సీనియర్ ఫ్రెండ్, ప్రాక్టీస్ లో ఉన్నప్పుడు ఫోన్ చేసి, చౌదరి ఈ సర్వైకల్ స్పాండైలోసిస్ కి మంచి మెడిసిన్ ఒకటి చెప్పు అని అంటాడు. ఏం చెప్పాలి వాడికి? ఏం చెప్తాను నేను? చెప్పలేను. ఎందుకంటే సర్వైకల్ స్పాండైలోసిస్ ఇట్ రిక్వైర్స్ మెనీ మెడిసిన్స్. అక్కడ సిమ్టమెటాలజీ, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, కీనోట్స్ తీసుకొని అప్పుడు కానీ మనం చెప్పలేము. ఇన్ జనరల్ గా అయితే ఒక 100 చెప్తా.
అక్కడ ఉండేవన్నీ మెటర్మెడికల్ ఉండేవన్నీ ఇండికేట్ అవుతాయి. ఇఫ్ సిమ్టమ్స్ అగ్రీ ఒక్కటే ఒక్క మెడిసిన్ వెళ్తుంది అనమాట. ఓకే, ఐ థింక్ పాయింట్ అర్థమైందని అనుకుంటున్నా. ఒక డిసీజ్ని క్యూర్ చేయడానికి నువ్వు ఒక్క మెడిసిన్స్ తోటే క్యూర్ చేయలేవు, చాలా మెడిసిన్స్ అవసరపడతాయి. అది పాయింట్ అక్కడ. Thus, in pneumonia, different remedies like bryonia, pulsatilla, lycopodium, phosphorus, sulfur, etc. are indicated. While a remedy like bryonia will be indicated in different clinical states like pneumonia, influenza, pleurisy, acute rheumatic fever, dysentery, etc. All that matters is the presence in the patient of the characteristic group of signs and symptoms which marks the curative remedy. This group is the totality of symptoms. An illustration will help to clarify this important point. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. బ్రయోనియా చాలా రకాల మెడిసిన్స్ కి, నిమోనియాతో పాటు చాలా రకాల డిసీజెస్ కి యూజ్ అవుతుంది. అలాగనే నిమోనియాలో బ్రయోనియా కూడా వన్ ఆఫ్ ద రెమెడీ, ఆల్ అదర్ లైకోపోడియం, ఫాస్ఫరస్ తో పాటు. అది when a patient with a fever complaints of pain in the side of the right the chest and coughs out a rusty symptom, rusty sputum, our guess is that may going to for pneumonia. In the initial stages we are able to observe a disturbance in the pulse respiration ratio with perhaps a diminished air entry in the affected zone of the lung. A little later impaired resonance is noted. The classical signs of consolidation, however, will not appear for quite some time. Thus, a definite clinical diagnosis of the pneumonia can generally be made only on the third or fourth day of the onset of the disease. These signs and symptoms are seen in all cases of pneumonia and are identified as the diagnostic group. In the usual run of the medical practice, a physician is hardly ever interested in observing the patient in greater detail, as his treatment will be determined entirely by the diagnostic consideration. If, however, we observe patients with pneumonia a little more closely, we are struck by the fact that they do not much resemble each other except in the diagnostic group of the symptoms and signs. We find that every individual instance of the pneumonia has certain peculiarities which set it apart from its disturbance instances. It is these peculiarities which enable a homeopathic physician to select the curative remedy, although in no way they help him the diagnosis. ఇప్పుడు నువ్వు మెడిసిన్ టెక్స్ట్ బుక్ తీసావు, నిమోనియా చాప్టర్ తీసావు, అన్ని సిమ్టమ్స్ వేసావు, అన్ని సిమ్టమ్స్ పేషెంట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు. సేమ్ 10 ఉంటే నిమోనియా చాప్టర్లో 10 ఉంటే ఆ 10 సిమ్టమ్స్ పేషెంట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు. నువ్వు నిమోనియాని డయాగ్నోసిస్ చేసేసావు, ఆ కామన్ సిమ్టమ్స్ అన్నిటిని రిపర్టరైజ్ చేసావు, బోల్డ్ మెడిసిన్స్ వస్తాయి. బికాస్ కామన్ సిమ్టమ్స్ ఆర్ వెరీ కామన్ టు ఆల్ డ్రగ్స్. ప్రతిదీ నిమోనియాని ఎక్స్ప్రెస్ చేస్తుంది. కానీ నువ్వు పేషెంట్ దగ్గర కూర్చొని వాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు, వాడి మైండ్ సెట్ ఎలాగుంది, ఆ జబ్బుని గురించి వాడేం ఆలోచిస్తున్నాడు, ఆ జబ్బులో ఉన్నప్పుడు వాడికి తినాలని ఏమనిపించింది, తినకూడదని అనిపించిందా, దాహం ఎలాగైంది, దాహం ఎక్కువైందా తక్కువైందా, ఎలాగైంది, మోషన్స్ ఎలాగైనాయి, ఇవన్నీ నువ్వు పెక్యులియర్ క్యారెక్టర్స్ అన్నిటిని గ్యాదర్ చేయగలిగితే అప్పుడు మాత్రమే ఏ కేసుకైనా సరే ఉంది. నువ్వు డయాగ్నోసిస్ ని పేషెంట్లు అడుగుతుంటారు, షుగర్కి మందు ఉందా? షుగర్ కాదు మందు. షుగర్ మీ శరీరంలో ఉన్నప్పుడు బాడీ ఎలాగ రియాక్ట్ అయింది అన్న దానికి మందు ఉంటుంది. అలాగనే నిమోనియాకి, అలాగనే క్యాన్సర్కి అయినా సరే ఇంకో దానికైనా సరే మనం క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, పెక్యులర్ ఫీచర్స్ ని పట్టుకొని మెడిసిన్స్ ఇవ్వాలి. డయాగ్నోసిస్ పట్టుకొని ఇస్తే బోల్డ్ మెడిసిన్స్ వస్తాయి. మనం ఏది ఇవ్వాలో కూడా అర్థం కాదు. ఓకే, అర్థం కాకపోతే చెప్పండి, రిపీట్ చేస్తా అంతే. Thus, one patient with pneumonia lies quite still, afraid to move as the slightest movement tends to increase his pains. He has extreme thirst and keeps on demanding water in a large quantity at a time. He is in a stuporous state and insists that he should be taken home even when he is in his own house. He keeps on talking about matters pertaining to his business.
This picture can readily be identified with the picture of bryonia as presented in the homeopathic metromedica. అర్థమైంది కదా, చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని కామన్ ఫీచర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ డిఫరెన్షియేటింగ్ ఫీచర్స్ ఏంటి? థాస్ట్ ఫర్ లార్జ్ క్వాంటిటీస్ అండ్ ఆల్వేస్ థింక్స్ అబౌట్ హిస్ బిజినెస్. ఇవి మిగతా మెడిసిన్స్ నుంచి బ్రయోనియాని సపరేట్ చేశాయి. ఈ రెండు సిమ్టమ్స్ వాడుకున్నది డయాగ్నోసిస్ నిమోనియాని, కానీ నిమోనియాలో ఉన్నా సరే వాడు బిజినెస్ గురించి ఆలోచించాడు. థాస్ట్ ఫర్ లార్జ్ క్వాంటిటీస్ అన్ని మెడిసిన్స్ అందరూ అలాగే ఎక్స్ప్రెస్ చేయరు. స్లైటెస్ట్ మూమెంట్ అగ్రవేషన్ అనేది ఓన్లీ బ్రయోనియా మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఒకవేళ పేషెంట్ అటువంటి సిమ్టమ్స్ తోటి ఉంటే నువ్వు బ్రయోనియా ఇచ్చి తగ్గించాల్సిందే. ఎనదర్ పేషెంట్ విత్ నిమోనియా మే ప్రెజెంట్ గ్యాస్ట్రిక్ ఇరిటబిలిటీ and cannot retain anything warm. Even the ice cold drinks which he craves for are retained only for a short while and are thrown out as soon as water is warmed up in the stomach. He has an irritable cough with a difficult expectoration which prevents him from lying on either the left side or the back. This is the typical picture of phosphorus as given in the homeopathic metromedica. Ikkada as given in the homeopathic metromedica ante nothing but కెంటే ఇటు బాగా ఇట్లాంటిది ఎక్స్ప్రెస్ చేశాడు. మీరు ఫాస్ఫరస్ బ్రయోనియా తీసుకుంటే సేమ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అక్కడ. సో ఇక్కడ కూడా ఫాస్ఫరస్ అదే నిమోనియా కేసుకి ఫాస్ఫరస్ ఇచ్చాడు, పైన అదే నిమోనియా కేసుకి బ్రయోనియా వచ్చింది. దట్ ఈస్ ద ఇండివిడ్యువలైజేషన్ ఆఫ్ ద కేస్. నెక్స్ట్, అవర్ థర్డ్ పేషెంట్ ఈజ్ ఎ స్మాల్ బేబీ సడన్లీ టేకెన్ ఇల్ విత్ హై టెంపరేచర్ అండ్ వామిటింగ్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ ద బేబీ ఈజ్ అబ్సల్యూట్లీ థాస్ట్లెస్, refuses water even when it is offered. The nausea is not relieved by vomiting. On examination, we find the tongue quite clean. The baby is obvious distress with shallow breathing and fine moist rills as at both the bases of the lungs. This is the characteristic feature of bronchopneumonia in which ipecac will work wonders. As an exact image of this can be found in the homeopathic metromedica under that remedy. సో ఇక్కడ 3 మెడిసిన్స్ చెప్పాడు, బ్రయోనియా, ఫాస్ఫరస్, ఇపికాకు. అదే నిమోనియాకి విత్ డిఫరెన్షియేటింగ్ ఫీచర్స్ తోటి మనకి ఇండికేట్ అవుతాయని చెప్తూ ఉన్నాడు. ద అబ్జర్వెంట్ ఫిజిషియన్ విల్ రెడీలీ ఐడెంటిఫై సమ్ ఆఫ్ దిస్ పేషెంట్స్ విత్ టైఫాయిడ్, ఇన్ఫ్లుయెంజా ఆర్ విత్ అక్యూట్ రుమాటిక్ ఫీవర్ యాజ్ బిలాంగింగ్ టు ద బ్రయోనియా టైప్ డిస్క్రైబ్డ్ above. He can easily spot the picture of the ipecac in a baby coming down with an attack of acute gastroenteritis. Thus, the curative remedial agent remains the same irrespective of the diagnosis, provided the characteristic symptomatology denoting the totality remains the same. మీకు అర్థమైంది కదా, బ్రయోనియా, ఇపికాకు ఇవన్నిటిని డిఫరెన్షియేటింగ్, దేనికి సంబంధించిన డిఫరెన్షియేటింగ్ పాయింట్స్ దానికి ఉంటాయి. మనము పేషెంట్ని వీడు నిమోనియా కేసు అనటానికి ముందు వీడు బ్రయోనియా కేసు, వీడు ఫాస్ఫరస్ కేసు యాజ్ పర్ హోమియోపతిక్ డయాగ్నోసిస్. ఎవరైనా ఎక్స్టర్నల్ వచ్చి హోమియోపతిక్ డయాగ్నోసిస్ అని అంటే బ్రాంకోన్యూమోనియా, డయాబెటీస్, కిడ్నీ ఫెయిల్యూర్ ఇవి చెప్పకండి. హోమియోపతిక్ డయాగ్నోసిస్ అని అంటే మెడిసిన్ అడుగుతున్నాడు, ఏ పిక్చర్ ఉంది ఈ పేషెంట్లో అని అడుగుతున్నాడు అనే అర్థం. ఓకే, హోమియోపతిక్ డయాగ్నోసిస్ అని అంటే మనం పేషెంట్స్ని అలా పిలవాలి. ఆ బ్రయోనియా కేసుని తీసుకురా, ఆ సెపియా కేసుని తీసుకురా, ఇలాగ పిలవాల్సింది తప్పితే వేరేగా మనం పిలవకూడదు. అది అలోపతిక్ మోడ్ ఆఫ్ ఇది. ప్రవీణ్, ప్రవీణ్ సార్, ఈవినింగ్ సెమినార్ ఉంటుందబ్బా. ఓకే సార్. ఈసారి హోస్ట్ వాళ్ళు నీకు కూడా ఇస్తే నువ్వు ఇది చెయ్యి, రికార్డ్ చెయ్యి. పోస్ట్ వాళ్ళే ఉంటాము నీకు ఇవ్వము అని అంటే నేను అడుగుతాను నీకు ఇవ్వమని. వాళ్ళు కూడా రికార్డ్ చేస్తూ ఉంటారు. మీరు ఆల్రెడీ కొంతమంది విన్న కేసే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు, లేకపోతే లేదు. ఓకే, సాయంత్రం దానికి సంబంధించిన లింక్ పెడతాను. ఒకవేళ నా దాంట్లో నుంచి వాళ్ళు లింక్ అవుతారు అని అంటే పర్వాలేదు, లేకపోతే వాళ్ళ జూమ్ లింక్ నుంచే మనం అది లాగిన్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, సాయంత్రం 5 గంటలకి 1 అవర్ ఉంటుంది కేసు. చూద్దాం, అందరూ అటెండ్ అవ్వాలి, అటెండెన్స్ ఉంటుంది.
The pictures of remedies as given below develop right at the onset of the disease and thus enable the homeopathic physician to apply definitive curative treatment at a stage when the accurate diagnosis is impossible. ఎంత బ్యూటిఫుల్ పాయింట్ చెప్పాడు చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది రాసుకోండి కూడా అవసరమైతే. ఒక కేసు వచ్చింది, నిమోనియా తోటో టీబీ తోటో కేసు వచ్చింది, లంగ్స్ పూర్తిగా కుళ్ళిపోయినాయి, బాగా పాడైపోయినాయి, ఆ సిమ్టమ్స్ అన్నీ తీసుకున్నాం. అంటే డీప్ పెథాలజీ ఉంది అక్కడ. డీప్ పెథాలజీ ఉన్నప్పుడు సిమ్టమ్స్ అన్ని తీసుకుంటే దేర్ విల్ బి నో డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్స్. బాగా అర్థం చేసుకోండి, డీప్ పెథాలజీ ఉన్న చోట మీకు ఏమీ దొరకదు. 5 సంవత్సరాల క్రితం మొదలైన నిమోనియా లేదా టీబీ 5 సంవత్సరాల తర్వాత లంగ్స్ అంతా కొలాప్స్ అయిపోయి చెడిపోయింది. నువ్వు ఇప్పుడు ఈ కొలాప్స్డ్ లంగ్స్ అనే దాన్ని తీసుకొని మెడిసిన్ వెయ్యాలి అని అనుకుంటే నువ్వు లోయర్ పొటెన్సీస్, అక్కడ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఏవి దొరకవు నీకు. ఏముంటుంది చూస్తే లంగ్ కొలాప్స్ అయిపోయింది ఊపిరాడట్లా, లంగ్ కొలాప్స్ అయిపోయింది ఊపిరాడట్లా, ఇది ఒక్కటే చెప్తాడు. ఇంకా అక్కడ మొడాలిటీస్ ఏముండవు, అగ్రవేషన్స్ ఎమల్రేషన్స్ ఏముండవు డీప్ పెథాలజీలో. అప్పుడు ఏం చేయాలి కేసు? నువ్వేమో ఆ లంగ్ కొలాప్స్ దగ్గరే మనం తచ్చాడుతూ ఉంటాం, ఇంకా చెప్పండి ఏమన్నా, ఇంకా చెప్పండి ఏమన్నా. వాడికి ఇసుకొచ్చి ఒక్కటి వేస్తాడు మనల్ని. ఏం చెప్పాలిరా నీకు, లంగ్ కొలాప్స్ అయింది అని చెప్పిన, ఊపిరి ఆడట్లేదు అని చెప్పిన, అంతకు మించి ఏం లేవని చెప్తున్నాను కదా. మనం అడగటమే తప్పు, వాడు చేయటము రైట్. మనం అడగటమే తప్పు. ఇక్కడ ఏమంటున్నాడు, ద పిక్చర్ ఆఫ్ రెమెడీస్ యాజ్ గివెన్ అబోవ్ డెవలప్ రైట్ ఎట్ ద ఆన్సెట్ ఆఫ్ డిసీజ్. అసలు పిక్చర్ ఎక్కడొచ్చింది? 5 సంవత్సరాలకు ముందు ఎప్పుడైతే నిమోనియా స్టార్ట్ అయిందో అప్పటి హిస్టరీ పట్టాలి మనం. అప్పుడు ఎలాగున్నాడో అడగాలి, అప్పుడు మొడాలిటీస్ అడగాలి, పిక్చర్ తెలియాలి అని అంటే. నువ్వు 5 సంవత్సరాలు వదిలేసి ఈ రోజు నీ ముందు కూర్చున్నప్పుడు ఆ సిమ్టమ్స్ మాత్రమే తీసుకొని మెడిసిన్ ఇవ్వాలి అని అంటే కుదిరే పని కాదు, మొడాలిటీస్ దొరకవు. ఎందుకంటే ఇక్కడ డీప్ పెథాలజీ వచ్చేసింది. నువ్వు అప్పుడు కేసులో తీసుకోవాల్సింది ఏంటి, లాంగ్ బ్యాక్ 5 years 10 years వాడికి గుర్తున్నా గుర్తు లేకపోయినా సరే నువ్వు వెళ్లాల్సిందే. అక్కడే మనకి ఫాస్ఫరస్ అనే పిక్చర్ నీట్ గా కనిపిస్తుంది. ఎందుకు అప్పుడే కనిపిస్తుంది ఫాస్ఫరస్? ఎందుకనంటే డ్రగ్ పిక్చర్స్ ఎప్పుడు ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ వైటల్ ఫోర్స్. వైటల్ ఫోర్స్ ఎంత యాక్టివ్ గా ఉంటే అన్ని సిమ్టమ్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంది బాడీ. అంటే వైటల్ ఫోర్స్ ఇంకా చెడిపోలా, వైటల్ ఫోర్స్ ఇంకా పూర్తిగా కొలాప్స్ కాలేదు, వైటల్ ఫోర్స్ యాక్టివ్ గా ఉంది, దాని కౌంటర్ మెకానిజం ఇస్తూ ఉంది, వచ్చిన నిమోనియాకి కౌంటర్ యాక్షన్స్ ఇస్తూ ఉంది. ఈ కౌంటర్ యాక్షన్స్ లోనే ఎక్కువ సిమ్టమ్స్ బయటికి వేస్తూ ఉంటుంది. జలుబు ఉంటుంది, దగ్గు ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, నైట్ టైం ఫీవర్ ఎక్కువ ఉంటుంది, థాస్ట్ ఉంటుంది. ఇదంతా ఈ టైంలోనే మనకి ఎక్కువ సిమ్టమ్స్ దొరుకుతాయి. దట్ టు డిఫరెన్షియేటింగ్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ దొరుకుతాయి. నువ్వు 5 సంవత్సరాల తర్వాత నీ దగ్గరికి వచ్చిన ఆ ప్రజెంట్ స్టేట్ ని పట్టుకొని నువ్వు మెడిసిన్ ఇవ్వాలి అని అంటే బుక్ అయిపోతావు. దట్ టు డీప్ పెథాలజీ ఉన్న కేసుల్లో బుక్ అయిపోతావు. సో నువ్వు ఎక్కడ ఎంక్వైరీ చేయాలి? ద ఆన్సెట్ ఆఫ్ డిసీజ్ పాయింట్ does enable the homeopathic physician to apply definitive curative treatment. నువ్వు అప్పటి నుంచి కేసు తీసుకుంటూ రావాలి. నువ్వేం అడగాలి అప్పుడు? నిమోనియా ఎప్పుడు వచ్చిందమ్మా? 5 సంవత్సరాలు. సరేలే ఇది ఉంచండి, ఇది చెప్తారు వినండి ఫస్ట్ మీరు, అంతే. వాళ్ళు చెప్తారు దీని గురించి, ఇది వినేసి 5 సంవత్సరాలకు ముందు ఏం జరిగింది ఆ రోజు, కాజిటివ్ ఫ్యాక్టర్ చెప్తారు. నేను వర్షంలో తడిచి వచ్చానండి, బాగా నెమ్ము పట్టేసింది నాకు 5 సంవత్సరాల కింద, అప్పుడు మొదలైందండి. ఓహో, ఈ డిసీజ్ అంతా కాజిటివ్ ఫ్యాక్టర్ తల తడవటం. ఇప్పుడు ఉండదు తల తడవటం అనేది. ఇప్పుడు గురించి అడిగితే వాడేం చెప్పడు, 5 సంవత్సరాల కింద అడిగితేనే చెప్తాడు. నెక్స్ట్ ఏం జరిగింది? ముందు ఇక్కడ గొంతులో నొప్పి మొదలైందండి, మెల్లగా దగ్గులోకి తీసుకుంది, ఇదంతా నొప్పి పట్టడం, లంగ్స్ అంతా నొప్పి పుట్టడం మొదలుపెట్టాయి. నిమోనియా సిమ్టమ్ అది. దానికి ఏం తీసుకోవాలి? డిసెండింగ్ కొరైజాన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి దిగింది. డిసెండింగ్ వెరైటీ ఆఫ్ కొరైజా, మోస్ట్లీ
ఫాస్ఫరస్ అవుతుంది అది. సో అప్పుడుండే సిమ్టమ్స్ మనం అప్పటి హిస్టరీనే తీసుకోవాలి. పాయింట్ రాసుకోండి అది. ఇవే మీరు క్లినిక్లో కూర్చొని డౌట్స్ వచ్చినప్పుడు ఈ పాయింట్సే తీసి చూసుకోవాలి. మాటికి తీసి చూసుకుంటూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఒక సబ్జెక్ట్ చదివినప్పుడు దాంట్లో సారాంశం ఏంటి, దాన్ని అబ్స్ట్రాక్ట్ ఏంటి అనేది మీకు తెలియాలి. అంతేగాని చదివేసాం బట్టాం అక్కడికి వెళ్ళి తుమ్మేమో ఎగ్జామ్లో పాస్ అయిపోయాం కాదు. ఇక్కడ ఈ పాయింట్స్ అనేది ఇట్లాంటి పాయింట్స్ అన్ని తీసి బుక్లో ఎత్తి రాసుకోండి. ఎవరు చెప్పారు ఇలాగా అని అనేది కూడా రాసుకోండి. ఏ ఆధార్ చెప్పాడు ఇలాగాననేది. ఇక్కడ ఏం పాయింట్ అర్థమైంది? ఎవరు చెప్తారు ఇప్పుడు? నువ్వు చెప్పాలి, మీరు రాసుకోవాలి. అమ్మాయి యశోధరణి చెప్పు. నువ్వు చెప్పిన పదాలే ఇక్కడ రాసుకుంటాం మేము. యశోధరణి ఉన్నావా, వెళ్ళిపోయావా? యశోధరణి హలో. ఏంటి ఇక్కడ కూడా ఈ పనులు చేస్తున్నారా మీరు? యశోధరణి రిమూవ్ చేయి అమ్మాయిని. రాగిని చెప్పు. మంచి సెంటెన్స్ ఫార్మేషన్ లోనే తెలుగులోనే చెప్పు. ఎట్లా రాసుకుంటే అర్థమవుతుంది అని. నీకేం అర్థమైంది అనేది నాకు అర్థమవుతుంది. ఒక సెంటెన్స్ క్రియేట్ చేసి చెప్పమ్మా. దానికి కూడా ఆలోచిస్తారు దేనికి? నేనేదో పెద్ద ఎగ్జామ్ పెట్టినట్టు నేను కూడా రాసుకుంటాను నా పాయింట్. అరే రాగిని ఆలోచిస్తున్నా సార్. ఏంటమ్మా ఇప్పుడు నువ్వు లేట్గా ఎందుకు వచ్చావు అనంటే ఒక కథ అల్లుతారు చూసావా? అలాగనే అల్లేయటమే ఒక మంచి. లేట్ చేయకండి. ఎవరు చెప్తారు? నేను చెప్తాను సార్. సార్ నేను చెప్తాను సార్. ముదాసిర్ చెప్పు. సార్ అంటే ఇప్పుడు డిసీజ్ ఎంత సివియర్ స్టేట్ కి పోయినా లేకపోతే ఎంత ఎండ్ స్టేజ్ ఉన్నా కానీ మనము ఆ డిసీజ్ ఇక్కడ రాసుకోవాల్సిన మాటలు చెప్పు. నీకు అర్థమైంది కాదు, ఇక్కడ రాసుకోవాల్సిన మాట ఆ పేరా చెప్పేసేది. నెక్స్ట్ ఇలాగనే మీతో చెప్పిస్తాను అన్ని. మీరు ఇక్కడ ఏం రాసుకోవాలో అది చెప్తూ పోబ్బా. డిసీజ్ అనేది ఫస్ట్ కాజేటివ్ నుంచి ఆగు రాసుకోవద్దు జనం. డిసీజ్ అనేది ఎంత సివియర్ స్టేట్ కి పోయినా ఆ డిసీజ్ యొక్క కాజేటివ్ నుంచి మనం అనలైజ్ చేయాలి. ఆ డిసీజ్ కాజెటివ్, దానికి ఇంకొక మంచి పదం ఇంకోటి. ఓకే, కాజెటివ్. ఇంకాస్త ఇనీషియల్ స్టేజ్ నుంచి అన్నాను. ఇనీషియల్ స్టేజ్ నుంచి మనం కేస్ టేక్ చేసుకోవాలి. ఎందుకు అనంటే, ఎందుకంటే నేను అడుగుతున్నాను, ఎందుకు సార్ అప్పుడే తీసుకోవాలి మొహమ్మద్ సార్? చివరిది తీసుకోవచ్చు కదా. అంటే సార్ ఇప్పుడు డిసీజెస్ ఎలా నువ్వు చెప్పు అబ్బా. రాసుకుంటాను చెప్పు. అది చెప్పు. రాసుకుంటాను చెప్పు. రాసుకునే దాని ప్రకారం మెటీరియా మెడికాలో ప్రతి ఒక్క డ్రగ్ అన్ని డిసీజెస్ కి అంటే ప్రవీణ్ చెప్పు. సార్ మనకి డీప్ సిటెడ్ ప్యాథాలజీ కేసు వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా కేస్ టేకింగ్ అనేది
మొదటి నువ్వు ఆరిజిన్ రాసుకునే మాటలు చెప్పానంటే నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు, మాకు అర్థం కాదు రాసుకునే ఎందుకంటే డిసీజ్ స్టార్ట్ అయినప్పుడు ఉండే సిమ్టమ్స్ కి అండ్ పేథాలజీ ప్రోగ్నోసిస్ అయినప్పటికీ సిమ్టమ్స్ అనేవి మారిపోయి ఉంటాయి. కాబట్టి మనము డీప్ సిటెడ్ పేథాలజీ కేసు వచ్చినప్పుడు ఆరిజిన్ అప్పుడే ఉన్న సిమ్టమ్స్ ని తీసుకొని కేసు మొదలు పెట్టాలి. నీకు అర్థమైంది తప్పు. నెక్స్ట్ ఇంకెవరైనా? సార్ ఎందుకంటే